ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, మన శక్తికి, మన ఆందోళనలకి మధ్య అసలు సంబంధమేంటి? చింత అనేది మన జీవశక్తిని నిజంగానే దొంగిలిస్తుందా? పదండి, ఈ ఆలోచనను కొంచెం లోతుగా చూద్దాం. ఈ అనుభవం చాలామందికి తెలిసే ఉంటుంది కదా. రోజంతా పెద్దగా శారీరకంగా కష్టపడకపోయినా సాయంత్రం అయ్యేసరికి ఒంట్లో శక్తి అంతా అయిపోయినట్టు పూర్తిగా నీరసించిపోతాం. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఈ అంతుచిక్కని అలసట వెనుక కారణమేంటి? దాన్నిప్పుడు తెలుసుకుందాం. సరే, ముందుగా మనందరిలో ఉండే ఒక కీలకమైన శక్తి గురించి మాట్లాడుకోవాలి. అదే జీవనశక్తి. మన ఉనికికే ఇదే మూలాధారమన్నమాట. పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారి తత్వశాస్త్రం ప్రకారం చూస్తే ఈ జీవశక్తిని మానవీయ విద్యుత్ అని పిలుస్తారు. అంటే మనల్ని నడిపించే ఒక అంతర్గత కరెంట్ లాంటిదన్నమాట. మనం చేసే ప్రతి పనికి, మన ప్రతి ఆలోచనకు, అన్నిటికీ ఇదే అసలైన ఫ్యూయల్. ఇప్పటిదాకా మన శక్తి గురించి మాట్లాడుకున్నాం కదా. మరి మన శక్తికి అతిపెద్ద శత్రువు ఒకటుంది. దాని గురించే ఇప్పుడు చూద్దాం. అదే చింత. ఇది మనకు తెలియకుండానే మన ఎనర్జీని మొత్తం దొంగిలించే ఒక కనిపించని దొంగలాంటిది. ఇక్కడే గురుదేవులు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. చింతను మన అంతర్గత శక్తికి అతిపెద్ద లీకేజ్ అని అన్నారు. అంటే మన శక్తి వృధా అయిపోవడానికి అసలు కారణం మన ఆందోళనలే అన్నమాట. అసలు ఈ శక్తి ఎలా వృధా అవుతోంది? దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, మూలగ్రంథంలో ఎంత చక్కగా చెప్పారో. మనస్సులో చింత అనే చిల్లు ఉన్నంతకాలం మనం ఎంత శక్తిని కూడగట్టుకోవాలని చూసినా అది అలా లీకైపోతూనే ఉంటుంది. ఆ కుండ ఎప్పటికీ నిండదు. ఈ పోలికనొకసారి గమనిస్తే, ఒకవైపు చింతించే వ్యక్తి శక్తి పగిలిన కుండ నుంచి నీళ్లు కారిపోయినట్టు నిరంతరం వృధా అవుతూనే ఉంటుంది. మరోవైపు ప్రశాంతంగా ఉండే వ్యక్తి శక్తి మాత్రం నిండు కుండలా భద్రంగా నిల్వ ఉంటుంది. సో, చింత అనేది మన ఎనర్జీని మెల్లమెల్లగా కంటిన్యూస్గా హరించేస్తుందన్నమాట. సరే, ఇప్పటిదాకా సమస్య గురించి చూశాం. మరి దీనికి పరిష్కారం లేదా? ఉంది. కోల్పోయిన శక్తిని తిరిగి సంపాదించుకోవడానికి మన చేతుల్లోనే ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా చాలా సింపుల్ టెక్నిక్. ఎవ్వరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చు. కేవలం 3 సార్లు నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకుంటే చాలు. మన చెల్లాచెదురైన ఎనర్జీ మొత్తం మళ్ళీ మన కంట్రోల్లోకొస్తుంది. ఎంత పవర్ఫుల్ కదా. అసలు ఈ సింపుల్ యాక్షన్ అంతలా ఎలా పనిచేస్తుంది అంటే, మనసు ఆందోళనలతో నిండినప్పుడు మన మానవీయ విద్యుత్ కూడా అటూ ఇటూ చెదిరిపోతుంది. ఈ 3 శ్వాసలు ఆ శక్తిని తిరిగి మన కేంద్రానికి, మన సెంటర్కి తీసుకొస్తాయి. అయితే ఈ ఎనర్జీని కాపాడుకోవడమనేది కేవలం టెన్షన్ తగ్గించుకోవడానికే కాదు. ఇది అసలైన ప్రగతికి, నిజమైన సక్సెస్కి పునాది వేస్తుంది. ఇక్కడ అసలైన విషయమేంటంటే, నిజమైన ప్రగతి అనేది బయట విజయాల్లో కాదు, మన అంతర్గత స్థితిలో ఉంటుంది. మూల గ్రంథం ప్రకారం నిజమైన ప్రగతికి 5 ముఖ్యమైన స్తంభాలున్నాయట. అవేంటంటే మంచి శారీరక, మానసిక ఆరోగ్యం, అంతర్గత శాంతి, ప్రేమపూర్వక సంబంధాలు, సంతృప్తి మరియు మనతో మనం కనెక్ట్ అవ్వడం. ఇవే నిజమైన సంపదలు కదా. ఇక్కడ మూలం నుంచి వచ్చిన ఈ యొక్క వాక్యం చాలా లోతైనది. మనిషి ఆనందపు పుంజం, యంత్రం కాదు. మనం కేవలం పనులు చేసే మెషిన్లం కాదు. మన అసలు స్వభావం ఆనందంగా ఉండటం. ఇది మనం ఎప్పుడూ మరిచిపోకూడదు. చివరగా గురుదేవులు చెప్పిన ఈ మాటలు మననం చేసుకుందాం. మనలో ఉన్న శక్తి అపారమైనది. దాన్ని అనవసరమైన చింతలతో కాల్చేయకుండా కాపాడుకుంటే ఒక వ్యక్తి ఎంతో ఉన్నత స్థాయికి చేరగలడు. సరే, ఇదంతా విన్న తర్వాత మనందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఇది. మన శక్తి యొక్క అత్యున్నత ఉపయోగమేమిటి? మన ఎనర్జీని మనం దేనికోసం వాడుతున్నాం? దీని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం.